ఉమ్మడి ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ కు రెడీ అయింది. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లను ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. దీనిలో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాసేపట్లో సీతారామ ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. ములకలపల్లి మండలం పూసుగూడెం కమలాపురం వద్ద పంప్ హౌస్ లో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. దీంతో మొదటి ఫేజ్ కింద వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని 75,000 ఎకరాలకు సాగునీరు అందబోతోంది. ట్రయల్ రన్ తర్వాత ఏన్కూరు వద్ద రాజీవ్ అనుసంధాన కాలువ పనులను పరిశీలిస్తారు మంత్రులు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, జాన్సన్ అని ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుతో గోదావరి జలాలను ప్రతి ఎకరాకు నీరించాలనే ప్రధాన లక్ష్యంతో గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే గత కొంతకాలంగా ఆ సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం అవ్వడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాకు రావడం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా సీతారామ ప్రాజెక్టు పైన దృష్టి కేంద్రీకరించారు. ప్రత్యేకంగా రివ్యూ చేస్తూ పనులను వేగవంతం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లోనే ములకల్మల్లి మండలం పూసుగూడెం కమలాపురం వద్ద ట్రయల్ 1, ట్రయల్ 2 సంబంధించినటువంటి ట్రయల్ రన్ ను ఫేజ్ 1, ఫేజ్ 2 సంబంధించిన ట్రయల్ రన్ కూడా రెండింటిని కూడా ట్రయల్ నిర్వహించున్నారు. దీనికి సంబంధించి కూడా మంత్రులు మరికొద్ది సేపట్లో కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం చూస్తున్న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా మొత్తం 10 లక్షల ఎకరాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు మహబూబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా నీటిని పూర్తి చివరి బీడు వరకు కూడా నీరు అందించాలనే లక్ష్యంతో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కొంతకాలం నిర్లక్ష్యంగా అంటే ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రతి ఎకరాకి నీరందించడంతో పాటు ప్రధానంగా ఏన్కూరు వద్దకు సంబంధించినటువంటి రాజు కెనాల్ పేరుతో కూడా 1,75,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రధాన లక్ష్యంతో దాదాపుగా దాదాపుగా 100 కోట్ల రూపాయలతోనే చిన్న 100 కోట్ల రూపాయలు కేటాయించి దానికి రాజు కెనాల్ పేరుతో కూడా దానిని పనులు అటు వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేశారు. వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేయడంతో పాటు లంకపల్లికి అనుసంధానం చేయడంతో వైరా, మధిర, సత్తుపల్లి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సాగర్ జలాలను ఉపయోగించుకునే అవకాశం. దీన్ని పాలె రిజర్వాయర్కు అనుసంధానం చేస్తే అటు మహబూబాద్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 10 లక్షల ఎకరాలు సాగునీరు అందిస్తుందనే ప్రధాన లక్ష్యంగా దీన్ని ప్రాజెక్టును కూడా చేపట్టారు. మొత్తం ఈ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు అటు రివ్యూ సమావేశాలు అయితే ఈ నెల 15వ తారీఖున ఏన్కూరు వద్ద రాజీవ్ సాగర్ కాలువకు సంబంధించినటువంటి పనులు అంటే మొత్తం కూడా దీన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ పనులు వేగవంతం చేసేందుకు అటు అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహిస్తూ పాటు దిశానిర్దేశం చేసేందుకు ముగ్గురు మంత్రులు కూడా పర్యటన కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో వారు కూడా చేరుకోవడంతో పాటు మొత్తం ట్రయల్ రన్ పంప్ హౌజులు ఎలా కొనసాగుతున్నాయి, ఎన్ని లక్షల పనులకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏజెన్సీ మొత్తం ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా అధికారులను అడగడంతో పాటు వాటికి సంబంధించిన నిధులు కేటాయింపు కూడా అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఓ ప్రధానమైన వాదన వినిపిస్తుంది. గతంలో రోళ్లపాడు దగ్గర మొత్తం కూడా ట్యాంకర్ నిర్మిస్తున్నారు. 2 రోళ్లపాడు ట్యాంక్ సంబంధించిన దానిలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ కేటాయించకపోవడంతో అటు ఇల్లందు నియోజకవర్గానికి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా గోదావరి జలాలు ఉపయోగం లేదు కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా అటు రోళ్లపాడుకు సంబంధించిన దాంట్లో కూడా రిజర్వాయర్ నిర్మాణంతో పాటు పూర్తి స్థాయిలో కూడా నీళ్లు గోదావరి జలాలు ప్రతి ఎకరాకు అందించాలనే అటు ప్రభుత్వంతో కూడా పూర్తి స్థాయిలో చర్యలు జరుపుతున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో మాత్రం దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.